ఏదో మా ఇంట్లో వచ్చి ఏమో డైలాగ్ కొడతా అని. ఏం పేరు ఎవరింటికి పోయి వాళ్ళ ఇంటికి డైలాగ్ కొడతాడు అంటే ఎవడంటే లెటర్ బాయ్ చెప్పాలి కదా. నందమూరి బాలకృష్ణ అంట ఆయన బిడ్డ భ్రమరాంబిక అంటే ఏంటంటే ఖాళీ బ్రాలు చెత్త కుండీలలో మేము యూరోపియన్స్ పడేస్తే, అంటే ఆలిస్ మమ్మీ వాళ్ళు డాడీ ప్రేమ చిలుకరి వాళ్ళు యూజ్ చేసి పడేస్తే చినిగిపోయిన బ్రాల్ వేసుకొని తిరిగే ఖాళీ ముండా. ఎవరింటికి పోతే వాళ్ళని తిడతావా? అయితే నీ అయ్య గుద్దని నిండి నీ అయ్యతో దెంగించుకొని ఇంత పెద్ద పొక్క అయింది, ఇగో కర్రే బొగ్గేస్తున్నా. ఏదో చెత్త అమ్మేటోళ్ళు వాళ్ళు వచ్చి మేము డైలాగ్స్ కొడుతుంటాడు. ఆడంగులోనివా హిందూ ఇచ్చుడా ఆడొకడు చెత్త అమ్మేటోడు సేమ్ ఆన్లైన్ నుండి వాడు అంటే డైలాగ్ అంట అన్న హరికృష్ణలాగా. నేను సిగ్గు లేదా? సిటిజన్స్ జోలికి మంచిగా ప్రేయర్ఫుల్ ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని దేవుని సేవ ఉన్న వాళ్ళ జోలికి వచ్చి మాటలు పడడం, ఎవడు ఊకుంటాడని గుద్దని ఇండియా క్రిమినల్ అహంకారమా మీకు? నందమూరి వాళ్ళు క్రిమినల్స్, టైగర్స్ని, యానిమల్స్ని రేప్ చేయడం, పనులను రేప్ చేయడం సిగ్గులే. అందుకే ఎండిపోయిన ఇది పొక్క ఇది ఎండిపోయిన పడేస్తున్న మండే బిచ్చపోయింది. ఒక అశోక్ అన్నాడు నానికి కూడా ఇట్లా పడేస్తే నీ పిల్లల్ని ఏరుకొని తినమని చెత్త కుండల బాస్టర్డ్. ఇంకొకసారి క్రిస్టియన్ గర్ల్స్ అన్న చిలుకూరి మమతా మాణిక్రాణి గురించి జోక్స్, ఆలిస్ మమ్మీ గురించి, మా దేవుని బిడ్డల గురించి, ప్రభుత్వం గురించి జోక్ చేసి నీ ఇంటికే వచ్చి డైలాగ్ అని అంటే నీ బిడ్డ గుద్దనే దిగి పెద్దగా చేసి మంది మొగలతోటి బ్రాలేస్తుంది. అది చెత్త కుండీల ఖాళీ ముండా అని కొంచెం బాగుందా? బిచ్చ ఇట్లా పడేస్తున్నా. పది మంది ఆలోచించాలి ఎట్లా మహారాజు నేనుంటగా. టైగర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మాటలు ఎట్లున్నాయి? అమాయకులను దొరికించుకొని కొజ్జోలో యుద్ధం చేస్తున్న నందమూరి యోడ ఆమె యుద్ధం ఎట్లుంది? ఫ్లైట్లో కూడా ఏదో అంగి ఏదో ఫ్రెండ్షిప్ చేసి ఏదో తీసుకొని ఇస్తుండు, ఏదో ఫ్రెండ్లీగా కొంచెం విషయాలు తీసుకోమని ఇట్లా బిచ్చమా. ఈరోజు మండే బిచ్చపడని తెచ్చినా నేను. నందమూరియో బాలకృష్ణనో కొజ్జగానువో లేకపోతే ఫ్లైట్లు అవి ఇచ్చి మనకు, లేకపోతే ఇచ్చి మనమంటే బిచ్చపొలమైనమా? చెత్త కుండీలలో అవి ఏరుకొని తిన్న బిచ్చపు కాల్యకాలి వంశం నందమూరి అనే బిచ్చపు వంశం. మండే బెగ్గర్స్, హిందూ హిజ్డా వంశం. నీ ముస్లిం వాళ్ళకి చెప్పు మంచి కంట్రోల్ పెట్టమని. ప్రార్థన చేసేది మా యేసు ప్రభు వాళ్ళకే. క్రిమినల్ గిరిని చేసుకుంటూ బతకనియ్య దేవుడు. అర్థమైందా? మంది ఇళ్ళల్లో వచ్చి అది కూడా మా ఇంట్లో ఆఫ్రికా నుండి బోర్ల నుంచి వచ్చిన నందమూరి అనే పంది వంశం. All that is separate, I mean, no